హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 69 ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. విరాజ్ గీతకి ప్రామిస్ చేసిన విధంగానే వాళ్ళ ప్రతి యానివర్సరీని ఆ వాటర్ ఫాల్స్ దగ్గరే గడిపేవారు. అది 1 year 2 years కాదు, వాళ్ళ లైఫ్ టైం మొత్తం అక్కడే సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. మధ్యలో పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, బిజినెస్ టెన్షన్లు ఎన్నున్నా గీత ఒక్క చిరునవ్వు. విరాజ్ అది అంతా మర్చిపోవటానికి ప్రిన్సెస్సే కారణం. ఇంకా 10 సంవత్సరాల తర్వాత ముంబై ఓటెరై హోటల్లో అవార్డ్ విన్నింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంగ్లీష్ లో చెప్తూ ఉన్నారు. గత 10 years నుంచి ఈ అవార్డు కేవలం ఒక్కరికే వస్తుంది. అది అయిన క్యాపబిలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవటం కానీ, ఓడిపోవటం కానీ ఆయన హిస్టరీలోనే లేదు. హీఈస్ ది అదర్ దెన్ వన్ విరాజ్ నందన్ వర్మ. ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గోస్ టు మిస్టర్ విరాజ్ నందన్ వర్మ అని అనౌన్స్ చేసి విరాజ్ గురించి కొన్ని పాయింట్లు చెప్పాక విరాజ్ రాయల్ గా, యాటిట్యూడ్ గా, మరింత స్టైలిష్ గా, రఫ్ అండ్ యాడ్ లుక్ తో వస్తూ ఆ అవార్డు తీసుకుని బిజినెస్ గురించి మాట్లాడి తిరిగి వస్తూ ఉండగా స్టేజ్ మీద ఉన్న యాంకర్, సార్ సక్సెస్ ఎప్పుడు మీతో ఉంటుందా? అది ఎక్కడైనా సరే, అలాంటి సక్సెస్ మీ దగ్గరికి రావడానికి మీ లైఫ్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని అతను అడగగానే విరాజ్ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా మరింత రఫ్ గా, బిజినెస్ లో నేను నా సక్సెస్ సీక్రెట్ ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ నా పర్సనల్ లైఫ్ కి రిలేటెడ్. ఐ డోంట్ వాంట్ టు షేర్ మై పర్సనల్ లైఫ్ అని స్థిరంగా ఆన్సర్ చెప్పి కిందకి వచ్చేశాడు. దూరం నుండి చూస్తున్న గీత తనతో పాటు 9 years పిల్లలకు, ఇక ప్రియం, నందిత ట్విన్స్ తో కలిసి విరాజ్ ని చూస్తూ ఎగ్జైట్ అవుతూ క్లాప్స్ కొడుతూ ఉంటే పక్కనే ఉన్న ఆకాష్, మేఘన వాళ్ళ 10 years కొడుకు వర్షిన్ కూడా వాళ్ళతో కలిపి క్లాప్స్ కొడుతున్నాడు. అప్పటి వరకు విరాజ్ మాటలు వింటున్న ఆకాష్ గీత వైపుకు చూస్తూ, మా బావ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నువ్వు, తర్వాత పిల్లలు, ఫ్యామిలీ వచ్చేస్తున్నాడు అని అనగానే గీత ఏదో చెప్పేంతలోపే పక్కనే ఉన్న ప్రియ సీరియస్ గా, బిజినెస్ ఫీల్డ్ లో చాలా సక్సెస్ వెనకాల చాలా డేంజర్ ఉంటుంది. మా డాడీ ప్రిన్సెస్ ని మిమ్మల్ని ఎలా అయినా ప్రొటెక్ట్ చేస్తారు, కానీ ప్రిన్సెస్ కానీ మేము కానీ వేరే వాళ్ళ దృష్టిలో కార్నర్ అవటం డాడీకి అస్సలు ఇష్టం లేదు. అందుకే అలా చెప్పారు. ఇంత స్మాల్ థింగ్ తెలుసుకోకుండా నువ్వు మా డాడీకి బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యావో నాకు అర్థం కావట్లేదు అని చిరాగ్గా ఫేస్ పెట్టడంతో ప్రియం మాటలకి ఆకాష్ బిక్కమొహం వేయటంతో మేఘన, నందిత, వర్షిన్ నవ్వుతే ఇక గీత ప్రియం అని అన్నట్టు మందలింపుగా పిలవటంతో ప్రియం, ఓకే ప్రిన్సెస్, ఓకే, నీ కోసం ఇక్కడ నుంచి వెళ్లే వరకు మీ బెస్ట్ బ్రదర్స్ ని నేనేమి అనలే అని అనగానే దట్స్ మై హీరో అంటూ కొడుకు నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకోగానే పక్కనే ఉండి ఇదంతా చూస్తూ నందిత, మరి నేను అని అనగానే అప్పుడే స్టేజ్ మీద నుంచి కిందకు వచ్చిన విరాజ్ కి సిచ్యువేషన్ అర్థమై నందితని ఎత్తుకుని యు ఆర్ మై హీరోయిన్ అని అనగానే నందిత నవ్వుతూ ఎస్ డాడ్ అని కిలకిలా నవ్వుతూ అక్కడ వాతావరణం తేలిక చేసేసింది. విరాజ్ అవార్డ్ విన్నింగ్ సెరమనీ కోసం ముంబై వెళ్లిన 2 జంటలని, వాళ్ళ వారసులని టీవీలో, ఇంట్లో చూస్తూ విరాజ్ అవార్డ్ విన్నింగ్ ని, వాళ్ళ హ్యాపీనెస్ ని ఇంకా హ్యాపీగా చూస్తున్నారు. మొత్తం అక్కడ సిద్ధార్థ గారి ఫ్యామిలీ అంతా కూడా. ఇక మరుసటి రోజు ఇంట్లో వాళ్ళ కోసం ముంబై షాపింగ్ మాల్స్ లో చుట్టూ తిరుగుతూ షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ. అలా ముంబై బీచ్ కి చేరి వాటర్ లో ఆడుతూ ఉన్న గీత, నందితులని చూసిన విరాజ్ వాళ్ళ దగ్గరికి వెళ్లేంతలోపే విరాజ్ కి కాల్ రావడంతో గీత వైపుకు చూస్తూ ప్రిన్సెస్ కేర్ఫుల్ అంటూ వాళ్ళని గమనిస్తూ కాల్ మాట్లాడుతున్నాడు. ఇంతలో ఏదో ఇక ప్లేథింగ్ అవసరమై ఒడ్డుగా వచ్చిన ప్రియంకి అక్కడ సీరియస్ గా ప్రిన్సెస్ సమ్వన్ కాలింగ్ యూ అని అనగానే గీత వచ్చి మొబైల్ చూడగానే అందులో అసద్ అనే నేమ్ కనిపించడంతో హ్యాపీగా అసద్ గారు అని మాట్లాడుతూ ఉండిపోయింది. అసద్ పేరు వినగానే పక్కనే ఆడుతున్న నందిత కూడా గీత పక్కకి చేరి హ్యాపీగా మాట్లాడుతుంది. అసద్ వెళ్ళిన దగ్గర నుండి ఎక్కడ ఉన్నా సరే గీతతో మాట్లాడడం మాత్రం మర్చిపోడు. ఎందుకంటే ఆ మాటలే తనకి ఊపిరి కాబట్టి. అలాగే ఇప్పుడు కూడా కాల్ చేశాడు అసద్. గీత అసద్ గారు అని పిలిచిన పిలుపుకి ఆఫీస్ రూమ్ లో వాల్కి ఉన్న గీత పెయింటింగ్ ని చూస్తూ
ఎలా ఉన్నావమ్మా, అవార్డ్ సెరమనీ ఎలా జరిగింది అని అనగానే గీత చాలా చాలా బాగా జరిగింది యశోద్ గారు. అసలు మీరు యుఎస్ వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో తెలుసా? దర్శన్ పెళ్లిలో మాత్రమే నేను చూశాను. అప్పుడు కూడా ఏదో హడావిడి పడుతూ వెళ్ళిపోయావు. అసలు ఉండనే ఉండలేదు. ఒక్కసారి కూడా అప్పటి నుండి ఇండియా రాలేదు. అట్లీస్ట్ ప్రియం నందిత పుట్టినప్పుడు కూడా రాలేదు అని అంటూ బాధగా మాట్లాడుతున్న గీత మాటలకి అసద్ ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. అసద్ ఇండియా నుంచి యుఎస్ వచ్చాక చాలా సార్లు ఇండియాకి వచ్చి దూరం నుంచి గీతని చూసుకుని వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఎక్కడ గీతని కలిస్తే తనను వదిలి వెళ్ళలేను అన్న భయం అసద్ది. ఆ విషయం గీతకి తెలీదు. అదే జరిగితే గీతకి దగ్గరగా ఉంటే తన ఫీలింగ్స్ ఈజీగా అర్థం చేసుకుంటుంది అని. అందుకే ఇన్ని సంవత్సరాలలో గీత అసద్ని చూసిందే లేదు. దర్శన్ బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు పెళ్లికి వెళ్ళిన సందర్భంలోనే గీత మళ్ళీ ఇంతవరకు చూడనే లేదు అసద్ని. దర్శన్ పెళ్లిలో మాత్రమే చూసింది. ఇక ముందు మళ్ళీ ఎప్పటికి చూస్తుందో. తను మాట్లాడుతున్నా సరే అసద్ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో అసద్ గారు అని అంటూ గీత పిలిచిన పిలుపుకి గీత మనసులో బాధ అర్థం అవగానే ఒక క్షణం అసద్ మనసులో గీత అంత హ్యాపీనెస్ లో ఉండి కూడా తన గురించి ఆలోచిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అంతలోనే తేరుకుని, నేను ఎక్కడ ఉన్నా నీ మాటలు వినకుండా నా డే ఎండ్ అవ్వదు కదా. ఇది డాడీ వాళ్ళు స్టార్ట్ చేసిన బ్రాంచ్ అమ్మా, అందుకే వదిలి రావటానికి వీలవ్వట్లేదు. కానీ ఈసారి వీలు చూసుకుని కన్ఫర్మ్ గా రావడానికి ట్రై చేస్తాను అని గీతని కన్విన్స్ చేస్తూ ఉండగానే ఇంతలో అసద్ అసద్ అని అరుస్తున్న నందిత వాయిస్ మొబైల్లో వినిపించడంతో, హే బేబీ, నువ్వు అక్కడే ఉన్నావా అని అసద్ అనగానే గీత పక్కనే ఉన్న నందిత, ఎస్ అసద్, నువ్వేం చేస్తున్నావు? ఐఎమ్ గెట్టింగ్ బోర్ అని అనగానే ఇంకా డాడీ, నేను, ప్రియం, మమ్మీ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం తెలుసా అని నందిత ఎక్సైట్ అవుతూ అక్కడ వాళ్ళు చేస్తుందంతా కూడా చెప్తుంది. అసద్ బ్రైట్ స్మైల్ తో మాటలు వింటూ గీత పెయింటింగ్ పక్కన ఉన్న గీత విరాజ్ పిల్లలు కలిసి ఉన్న ఫోటోని చూస్తూ మాట్లాడుతున్నాడు. ఇంతలో నందిత ప్రియం గురించి టాపిక్ తాగాని అసద్ కనుకోకుండా దర్శన్ పెళ్లిలో ప్రియం చిన్న పిల్లాడిలా ఉండగానే అసద్ ప్రియం ఫేస్ లో కనిపించిన ఫీలింగ్స్ ని తలుచుకుంటూ మనసులోనే ఈ జూనియర్ విరాజ్ అని అనుకోగానే అసద్ కి ఇప్పటికీ తన విషయంలో మారని విరాజ్ బిహేవియర్ గుర్తుకు వచ్చి చాలా బ్రైట్ స్మైల్ వచ్చేసింది పెదవులపై. ఇక నందితతో అసద్ పరిచయం 5 years బ్యాక్ దర్శన్ మ్యారేజ్ లో జరిగిందన్నమాట. గీతతో ఎలా అయితే అసద్ కి ఒక యూనిక్ బాండ్ ఉందో అదే విధంగా నందితతో కూడా బాండింగ్ ఏర్పడింది. అదే విధంగా విరాజ్ తో ఎలాంటి అన్నోన్ బాండ్ అయితే ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలాంటినే ఉంది. ప్రియంతో కూడా విరాజ్ లాగే ఆ బాండింగ్ మ్యాచ్ అయిపోయాయి అన్నమాట. ప్రియం దగ్గర మొబైల్ ని గీత తీసుకెళ్ళగాని సీరియస్ గా కనిపిస్తున్న ప్రియం దగ్గరికి ఆకాష్ వచ్చి, వాట్ హ్యాపెన్ టు యూ ప్రియం అని అన్న ప్రియం ఎటువంటి ఆన్సర్ ఇవ్వకపోవడంతో సూటిగా ప్రియం ని చూస్తూ, నీకు అసద్ ఎందుకు నచ్చడు ప్రియం అని అనగానే ప్రియం ఆకాష్ ని ఒకసారి చూసి కాల్ మాట్లాడుతున్న గీతని చూస్తూ, షీఈ్ అవర్ ప్రిన్సెస్ ఓన్లీ అండ్ ఒత్తి చేసి చెప్పి, బట్ హీ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు మై ప్రిన్సెస్ లైక్ మై డాడ్ అండ్ మీ. ఐ డోంట్ లైక్ దట్ అని అనగానే ఆకాష్ ముందు ఆశ్చర్యపోయినా వెంటనే, అంటే అతనితో మీ మమ్మీ మాట్లాడడం, నందిత ఫ్రెండ్షిప్ చేయటం నీకు ఇష్టం లేదా అని ఆకాష్ అనగానే ప్రియం ఆలోచిస్తూ, నో, ఐ డోంట్ మిస్ దట్ బికాస్ హీఈస్ ఏ గుడ్ గై, బట్ ఐ డోంట్ లైక్ హిమ్ అని దూరం నుంచి వర్షిని పిలవడంతో అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రియం మాటలకి అటే చూస్తున్న ఆకాష్ కి మళ్ళీ పక్క నుంచి విరాజ్ పిలుపు వినిపించడంతో ఆకాష్ ఆశ్చర్యంగా, బావా నీకు తెలుసా, ప్రియం కూడా నీలానే ఉన్నాడు. అసద్ గురించి పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి, కానీ ఆ పాయింట్ గీత అయ్యేసరికి వాడు కూడా అసద్ నచ్చినా సరే ఒప్పుకోవడానికి అస్సలు ఇష్టపడడమే లేదు అని విరాజ్ ని చూస్తూ, ప్రియంది కూడా సేమ్ నీ మైండ్ సెట్టే బావా, నీలాగే గీతని ప్రేమిస్తాడు ఒక కొడుకుగా, బట్ హీఈస్ మోర్ పొజిషనర్స్ లైక్ యూ. అందుకే గీత మీద అసద్ ఫీలింగ్స్ ప్రియంకి తెలియకపోయినా అసద్
గీతకి ఇచ్చే ఇంపార్టెన్స్ ని వాడు లైక్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ నీకు వాడికి మాత్రమే సొంతం అనుకుంటున్నాడు. అందుకే ఒక సైడ్ నుంచి అసద్ గుడ్ బిహేవియర్ ని ఇష్టపడుతూనే మరొక సైడ్ నుంచి అసద్ గీతకి ఇచ్చే ఇంపార్టెన్స్ కి కోపడుతున్నాడు అని అనగానే విరాజ్ ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉండిపోయాడు సైలెంట్ గా. ఇక లైట్ నైట్ అవడంతో అందరూ అక్కడే డిన్నర్ చేసి అక్కడే ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయారు. ఇటు గీతతో కాల్ మాట్లాడి చైర్లో కూర్చుని వెనక్కి వాలి అసద్ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఒకప్పుడు గీతతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు గీత నందిత మాటలు కంటికి కనపడిని విరాజ్ ప్రియం బిహేవియర్ ని తెలుసుకోగానే వచ్చిన స్మైల్ తో ఉండిపోయాడు. అంతకు ముందే అక్కడికి వచ్చిన దర్శన్ అషద్ మాటలు బిహేవియర్ చూస్తూ ఇది తనకేమీ కొత్త కాదు అన్నట్టు దర్శన్ కూడా అలానే ఉండిపోయాడు. నైట్ బెడ్ మీద గీత పక్కని ప్రియం పడుకుని ఉంటే ప్రియంకి మరో పక్క విరాజ్ గుండెల మీద తల పెట్టుకుని ఉన్న నందిత ఉంది. గీత ఏదో స్టోరీ చెప్తూ ఉంటే ప్రియం గీత మీద చెయ్యి వేసి గీత చేతి వేళ్లతో ఆడుతూ ఉంటే నందిత విరాజ్ మీద కాలు చెయ్యి వేసి ఆ స్టోరీ వింటూ హూ కొడుతూ అలానే పడుకుని ఉంది. వాళ్ళిద్దరూ పడుకోవడంతో గీత వాళ్ళిద్దరు నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి విరాజ్ వాళ్ళిద్దరిని సరిగ్గా పడుకోబెట్టి బెడ్షీట్ సరిగ్గా కప్పి ఆటలతో ఆడి అలసిపోయిన వాళ్ళిద్దరిని మురిపెంగా చూసుకుని ఇక వాళ్ళ రూమ్ కి వచ్చేసారు. వాళ్ళు ఎక్కడున్నా గీత వాళ్ళ బెడ్ టైం స్టోరీ చెప్పాక విరాజ్ ని చూసాక మాత్రమే వాళ్ళు పడుకుంటారు. విరాజ్ వచ్చే వరకు ఇద్దరు ఇంట్లో వాళ్ళతో కలిసి గోల చేస్తారు. కానీ గీతని మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టరు. ముఖ్యంగా ప్రియం. వాళ్ళ మామ అంటే చెప్పలేనంత ప్రేమ ప్రియంకి. విరాజ్ అన్నా కూడా అంతే ఇష్టం, కానీ బయటికి చూపించడు. అందుకే పిలుపు కూడా అందరిలా అమ్మ మామని కాకుండా వాళ్ళ డాడీ లాగానే ప్రిన్సెస్ అని పిలుస్తాడు గీతని. ఇంకా నందిత క్యూట్ గా అల్లరి రాక్షసి గీతలానే. విరాజ్ అంటే పిచ్చి. పైకి వాళ్ళ అమ్మతో గొడవ పడినట్టు బిహేవ్ చేస్తుంది. కానీ నిమిషం గీత కనిపించకపోతే ప్రపంచం తలకిందులైనంత గోల చేస్తుంది. విరాజ్ గీతకు కూడా వాళ్ళిద్దరూ అంటే చాలా ప్రేమ. తర్వాత గీత వాష్రూమ్ కి వెళ్తే విరాజ్ బయట బాల్కనీలో నిలబడి కొంచెం దూరంగా ఎగిసిపడి అలలతో ప్రశాంతంగా ఉన్న సముద్రాన్ని చూస్తూ గీత లైఫ్ లోకి వచ్చాక జరిగిన వాటిని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. తన లైఫ్ జర్నీలో బిజినెస్ సక్సెస్, అవార్డ్స్, అచీవ్మెంట్, కరెన్సీ ఇక అన్నీ వచ్చినా కానీ తనకి హ్యాపీనెస్ ఇచ్చేవి మాత్రం కేవలం గీత నుండి వచ్చేవి మాత్రమే. అది తన పిల్లలైనా అల్లరైనా చిరు కోపమైనా కూడా విరాజ్ కి భరించలేనంత సంతోషాన్ని ఇస్తుంది. తన లైఫ్ ని ఒక లైన్ లో ఇక డిస్క్రైబ్ చేయాలి అంటే ఒక్క లైన్ మాత్రమే కరెక్ట్గా అనిపించింది. అది హీఈస్ ఎవ్రీథింగ్ ఆఫ్ హీస్ మై ప్రిన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ హీస్ ప్రిన్సెస్. ఇంతలో తనని వెనక నుండి 2 చేతులు చుట్టేయడంతో చిన్న స్మైల్ తో ఆ చేతులను కిస్ చేసి తన వైపుకు తిప్పుకోగానే తననే ప్రేమగా చూస్తున్న గీత కనిపించడంతో గీత చెంప మీద చెయ్యి వేసి అలా చూస్తూ ఉండగానే గీత స్మైల్ చేస్తూ నాన్న, అమ్మ, మామ, అత్త, బామ, తాతయ్య అందరూ మనల్ని చాలా మిస్ అవుతున్నారు. మనం ఈ బిజినెస్ ట్రిప్ కి వచ్చి 1 మంత్ అవుతుంది. మనం ఇంటికి ఎప్పుడు వెళ్తామని అనగానే విరాజ్ అదే స్మైల్ కంటిన్యూ చేస్తూ గీతని మరింత హక్ చేసుకుంటూ ఇక్కడ వర్క్ అంతా క్లియర్ అయిపోయింది, రేపు ఈవినింగ్ వెళ్తున్నాం అన్నాడు. ఆ తర్వాత కాసేపు ఇద్దరు ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు. అంతలో గీత అవార్డ్ సెరమనీ అప్పుడు యాంకర్ క్వశ్చన్ కి విరాజ్ ఆన్సర్ చేయకపోయినా స్పెషల్ పర్సన్ అని అనగానే విరాజ్ అనుకోకుండానే ఒక క్షణం తన వైపు చూసిన విరాజ్ కళ్ళని గుర్తు చేసుకుంటూ విరాజ్ గుండెలపై ఉంచిన తలని కొంచెం పైకి లేపి విరాజ్ కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్ అని ఎంతో ఆర్తిగా చెప్పిన గీతని చూస్తూ ఇక అంతకంటే ప్రేమగా గీత పెదాలను అందుకుంటాడు. గీత విరాజ్ మెడ చుట్టూ ఒక చెయ్యిని వేసి మరొక చేతిని విరాజ్ హెయిర్ లో ఉంచింది. విరాజ్ గీతని అలానే ఎత్తుకుని ఇక ఏమాత్రం కిస్ డిస్టర్బ్ అవ్వకుండా రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకరి మీద ఒకరికి అనంతమైన ప్రేమని ఒకే ప్రాణంగా మారిన శరీరాల ద్వారా తెలుపుకుంటూ ఉన్నారు. అలసిన శరీరంతో విరాజ్ చుట్టూ చేతులు వేసి విరాజ్ గుండెలపై తల వాచి ప్రశాంతంగా పడుకుంటుంది గీత. పడుకున్న గీత పాపిట్లో బలంగా కిస్ చేసి
అంతకంటే ప్రేమగా గీతని చుట్టుకుని నిద్రలోకి జారుకున్నాడు విరాజు. ఇదండి మన గీత విరాజుల ప్రేమ కథ. మరి స్టోరీ నచ్చితే మీరు ఈ స్టోరీకి ఎన్ని పాయింట్లు ఇస్తారో 10కి కామెంట్ చేయండి. మరి ఇంతవరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ప్రళయమ స్టోరీ కూడా అందరూ కూడా చూస్తున్నారు, చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. స్టోరీ ఇంతలా మంచిగా అవ్వడానికి కారణం మీరు మాత్రమే. మీరు లేనిది నేను లేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి స్టోరీలు ఇంకా తీసుకొస్తూ ఉంటాను.